మీరు చూసుంటారు ఇప్పుడు పెర్ఫార్మెన్సెస్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. కొంతమంది పేరెంట్స్ సాటిస్ఫై అయి ఉంటారు, కొంతమంది పేరెంట్స్ డిసప్పాయింట్ అయి ఉంటారు. ఎందుకో చెప్తాను. రీసెంట్గా నేను ఒక బిజినెస్ వర్క్షాప్ అటెండ్ అయ్యాను. 4 days వర్క్షాపు. 4 days వర్క్షాప్ ట్రైనింగ్ ఫీజు 1,18,000. మా మెంటర్ ఏం చెప్పారంటే, నేను ఆల్రెడీ 11 years నుంచి బిజినెస్ చేస్తున్నాను, కానీ మనం ఎందుకు డిసప్పాయింట్గా ఉంటామంటే మనం ప్రతి ఒక్క దాంట్లో 100% పర్ఫెక్ట్నెస్ కావాలనుకుంటాం. కానీ ద రియల్ సక్సెస్ ఏంటంటే, సక్సెస్ ఇస్ ఏ షాబీ ప్రాసెస్. షాబీ అంటే పర్ఫెక్ట్నెస్ కాదు, ట్రై చేస్తున్నామా లేదనేది. ఇప్పుడు మన పిల్లలు స్టేజ్ మీద ఎక్కినందుకు మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని మనం ప్రైజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ట్రై చేశారు, ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కదా. రీసెంట్గా మా అమ్మాయికి ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఒక ఆర్ట్ స్టూడియో వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఆ ఇన్విటేషన్ తీసుకొని వెళ్ళినప్పుడు జస్ట్ 10 minutes స్టేజ్ మీద జస్ట్ క్యాట్ వాక్ లాగా చేపించినందుకు 2,000 రూపీస్ ఛార్జ్ చేశారు. 2,000. అమ్మాయి ఏం మాట్లాడలేదు. మరి ఎందుకు అంటే అది వాళ్ళకి అప్పటి నుంచే స్టేజ్ ఫియర్ పోవడానికి, ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవడానికి, ఒక లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ అవడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు మీ పిల్లలు స్టేజ్ మీదకి వచ్చిన పెర్ఫామ్ చేయడం, ఇంతమంది ముందు నిల్చోవడం, మనం దాన్ని ఎంతో గొప్పగా తీసుకోవాలి. మరి మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసి, అరే నువ్వు బాగా చేయలేదు, ఓకే నేను 500 కట్టాను, వేస్ట్ అయిపోయింది, సో వేరే వాళ్ళతో కంపేర్ చేయడం, సో అది కాదు. ఎప్పుడైతే మనం యాజ్ ఎ పేరెంట్గా మన పిల్లల్ని అప్రిషియేట్ చేయలేదో, వాళ్ళు అది లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ మీరు ఎంకరేజ్మెంట్ చేసినా కానీ దాన్ని టేక్అవుట్ చేయరు. అయితే అదేవిధంగా February 24th, 25th నేను న్యూఢిల్లీలో ఉండటం జరిగింది. GCML అని చాలా గ్లోబల్ కాన్ఫరెన్స్, అంటే చాలామంది లీడర్స్ అటెండ్ అయ్యారు ఆ ప్రోగ్రామ్. 2 days. ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే, ఎక్సలెన్స్ ఆఫ్ మెడిటేషన్ వల్ల ఎంతమందికి బెనిఫిట్ పొందుతుంది దాంట్లో. సో ఎక్సలెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఎడ్యుకేషన్ పార్ట్లో మన స్కూల్ గురించి కూడా ప్రమోట్ చేయడం జరిగింది, మన స్కూల్ గురించి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాన్ని ఎంతోమంది పాజిటివ్గా తీసుకున్నారు. ఎంతమంది మెడిటేషన్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి, మేనేజ్మెంట్కి అనేది చాలా పాజిటివ్ తీసుకున్నారు. సో దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకి, పిల్లలకి, మా టీచర్స్కి, అదేవిధంగా మా మేనేజ్మెంట్కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సో లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేకి మీలో ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ మీకు యాన్యువల్ డేస్లో ఏదైతే ప్రామిస్ చేసాం, మనం ప్రతి ఒక్క రూమ్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తామని చెప్పాం. సో ప్రతి ఒక్క రూమ్లో అదేవిధంగా సీసీ కెమెరాస్ పెట్టడం జరిగింది. సో అదేవిధంగా డిజిటల్ క్లాసెస్ అని అనౌన్స్ చేసాం. సో ఇయర్ 1 to 7th మనకు ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మ్యాక్సిమం టాపిక్స్కి డిజిటల్ క్లాసెస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా స్టడీ అవర్స్ 1 to 7th లోకల్ స్టూడెంట్స్ అయితే 1 to 7th, ఓకే, నాన్ లోకల్ అయితే 4th to 7th స్టడీ అవర్స్ ఎక్స్ట్రా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీడే SC ఎగ్జామ్స్ 20 SC ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానివల్ల స్టూడెంట్ యొక్క సిన్సియారిటీ, వాళ్ళ యొక్క ప్రిపరేషన్ పెరగడం కోసం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 5th class స్టూడెంట్స్కి నవోదయ క్లాసెస్ త్రూఅవుట్ ద ఇయర్ అప్ టు December కండక్ట్ చేయడం జరిగింది. జనవరిలో ఆల్మోస్ట్ 14 స్టూడెంట్స్ నవోదయ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. సో డ్రాయింగ్ బుక్స్ కంప్లీషన్ అండ్ ఆల్సో కాపీ రైటింగ్ కంప్లీషన్ ఇవన్నీ ఈ ఇయర్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది. సో అయితే నెక్స్ట్ ఇయర్ ఏమి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో 2019లో మనం బోధర్మ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేస్తే మనకి 150 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు 300 స్టూడెంట్స్ ఆల్మోస్ట్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సో మన గోల్ 500 స్టూడెంట్స్. సో మరి 500 స్టూడెంట్స్ అంటే మీకు కెపాసిటీ లేదు అనుకోవచ్చు, కానీ ఎంతోమంది సపోర్ట్ తోటి ఇంకొక ప్రిమిసెస్ కూడా మనం తీసుకున్నాం. ఆ ప్రిమిసెస్లో కూడా మనం ఓకే 5th class నుంచి అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మిగతా క్లాసెస్ కూడా 2 sections అరేంజ్ చేస్తున్నాం. సో అన్ని క్లాసెస్కి 2 sections అనేది అరేంజ్ చేస్తున్నాం. సో అదేవిధంగా 500 స్టూడెంట్స్ అండ్ ఆల్సో హాస్టల్ ఫెసిలిటీ. ఇప్పుడు ఎంతోమందికి పేరెంట్స్ కంప్లైంట్ ఏంటంటే
మా పిల్లవాడు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మా మాట వినట్లేదు, చదవట్లేదు, హోంవర్క్ రాయట్లేదు, ఇది కామన్గా మొబైల్ ఫోన్ వాడుతున్నారు, జంక్ ఫుడ్ తింటున్నారు, ఇవన్నీ కామన్గా వచ్చే కంప్లైంట్స్. సో దీనికి ఒక సొల్యూషన్ కోసం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనం హాస్టల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం కమింగ్ జూన్ నుంచి. సో దీనికి కూడా బయట నుంచి కూడా స్టూడెంట్స్ ఎంతో వస్తారు, నాన్ లోకల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లోకల్ స్టూడెంట్స్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు 24/7 మా కంట్రోల్లో ఉంటారు. అండ్ కంప్లీట్ వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది, వాళ్ళు కంప్లీట్ మెడికేషన్లో ఉంటారు. కంప్లీట్ వాళ్ళకి ఏదైతే క్వాలిటీస్ డెవలప్మెంట్ చేయాలో వాళ్ళు 24 hours మా కంట్రోల్లో ఉంటారు. కాబట్టి దెర్ ఈస్ ఎ మచ్ డెవలప్మెంట్ కెన్ హ్యాపెన్ ఇన్ జస్ట్ 1 year. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సో మనం సిరీస్ ఆఫ్ బుక్స్ కూడా మారడం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ సిరీస్లో మనం వెళ్ళే సిరీస్లో వీడియో క్లాసెస్ అండ్ అలాంగ్ విత్ దట్ సో ఒక మొబైల్ యాప్ ఉంటుంది పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ సిలబస్ ప్రకారం ఆ వీడియోస్ కూడా పిల్లలకు చూపించుకోవచ్చు. సో ఇలా మనం ఎన్నో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి. సో దానికి ప్రతి ఒక్క పేరెంట్ సహకరించాల్సిందిగా సో మేనేజ్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఓకే గత 25 రోజుల నుంచి మా టీచర్స్ ఓకే మా ప్రిన్సిపల్ మ్యామ్ ఎంతో కష్టపడ్డారు. సో లక్ష్మి మ్యామ్ మీ అందరికీ తెలుసు, వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఇంతమందిని స్టేజ్ మీద 250 మంది స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి వీళ్ళంతా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరికీ మనం అప్రిషియేట్ చేయాలి. ఓకే మన పిల్లలు ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నారంటే వాళ్ళ ఎబిలిటీస్ బయటకు వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనం ఈ ఈవెంట్ చేస్తున్నామంటే వాళ్ళ ఎబిలిటీస్ తీసుకురావడానికి. ఓకే వాళ్ళు 80% కరెక్ట్గా చేశారు, 100% చేయలేదు, నో ప్రాబ్లం. మనం అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఒక నెక్స్ట్ 6 monthsలో ఇంకా బాగా చేయగలుగుతారు. మీరు చూసారు చిన్నపిల్లలు డ్యాన్స్ చూశారు, అదేవిధంగా ప్రాజెక్ట్ చూశారు, భరతనాట్యం చూశారు, ఇలా మల్టిపుల్ స్కిల్స్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనం IIT 6th, 7th, 8th క్లాసెస్కి IIT ఫుల్ టైం స్టాఫ్ని కూడా తీసుకుంటున్నాము. ఎందుకంటే బోర్డు ద్వారా మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏదైతే స్టూడెంట్స్ అచీవ్ చేయాలనుకుంటారో వాళ్ళ గోల్స్ని ఓకే IIT అవ్వచ్చు, NIT అవ్వచ్చు, MBBS అవ్వచ్చు, అది అవ్వడానికి ఇక్కడి నుంచే ఫౌండేషన్ అవుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 5th క్లాస్కి నవోదయ కంప్లీట్ ఫుల్ టైం బ్యాచ్ కండక్ట్ చేస్తున్నాం విత్ హాస్టల్ ఫెసిలిటీ. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో 2025లో జరగబోయే నవోదయలో కూడా కంప్లీట్గా ఒక సీట్స్ రావాలనేది మన యొక్క గోలు. అండ్ IITలో కూడా నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో ఏదైతే కార్పొరేట్ స్కూల్స్లో ఎంట్రన్స్ ఫ్రీ అడ్మిషన్స్ ఇవ్వడానికి పెడుతున్నారో దానికి కూడా ప్రిపరేషన్కి ఇప్పటి నుంచే మన ప్లాన్ స్టార్ట్ అని. సో దీనికి ప్రతి ఒక్క పేరెంట్ సహకరించాల్సిందిగా ఓకే విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.